ఇవాళ మన పెంటో సిరీస్ లో డే 64. ఇవాళ పొద్దున్నే లేచి మంచి ప్రశాంతమైన పీస్ఫుల్ మ్యూజిక్ ప్లే చేసి కుకింగ్ స్టార్ట్ చేసేసిన. ఇంట్లో ఉన్నప్పుడైతే ఒక్క ఫింగర్ కూడా కదిలీలే. ఇప్పుడు మళ్ళీ అన్ని చేయాలంటే కష్టమైతుంది నాకు. ఇంకా చికెన్ లో కొంచెం ఆయిల్ అలా స్ప్రే చేసి ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేసిన. అట్లనే రైస్ కూడా కుకింగ్ కి పెట్టేసి మన ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేసేసిన. ఈ జల్బీ ఇంకా తగ్గలే నాకైతే. నాకు ఎందుకు వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతుంటే కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయగలుగుతా. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసి నా బైక్ సెకండ్ సర్వీస్ టైం అయింది, సో దాని సర్వీసింగ్ కి తీసుకెళ్లిపోయినా. ఇంకా బైక్ ని సర్వీసింగ్ కి ఇచ్చి రిటర్న్ అయ్యి ఇవాళ ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉండే, సో బ్రేక్ లేకుండా ఈవినింగ్ దాకా వర్క్ చేస్తూనే ఉన్నా. ఇంకా ప్రశాంతంగా కొంతసేపు అలా సన్సెట్ ఎంజాయ్ చేసి ఇంకా జిమ్ కెళ్లే ముందు ఓట్స్, హాఫ్ స్కూప్ వే ప్రోటీన్, పాలు మిక్స్ చేసి ప్రశాంతంగా బయట కూర్చొని తినేసిన. ఇంకా ఈవినింగ్ మన బైక్ సర్వీస్ కూడా అయిపోయింది, సో ఫస్ట్ షోరూమ్ పోయి బైక్ పికప్ చేసుకుని డైరెక్ట్ జిమ్ కి వెళ్ళిపోదాం. సో ఆటోలో బైక్ సర్వీస్ సెంటర్ కి స్టార్ట్ అయిపోయినా. సర్వీస్ కాస్ట్ నేను అనుకున్నాను కానీ చాలా తక్కువనే అయింది. బైక్ ని పికప్ చేసేసుకుని జిమ్ కి వెళ్ళిపోయినా. జిమ్ లో ఇవాళ మంది లెగ్ డే, సో గట్టిగా వర్కౌట్ చేద్దాం అనుకున్నా గానీ నాకు కోల్డ్ వల్ల నోస్ అంతా బ్లాక్ అయిపోయింది, సో ఎక్కువ వర్కౌట్ చేయలేకపోయినా. కానీ ఇట్ వాస్ డీసెంట్. ఇవాళ జస్ట్ 50 minutes లోనే వర్కౌట్ ఫినిష్ అయిపోయింది. నాకు తెలిసి బైసన్ అంత అందంగా ఈ లోకంలో నాకు ఏ అమ్మాయి కూడా కనిపించదు. ఇంకా ఇంటికి వచ్చేసరికి అలసిపోయినా. సో ఇంటికి వచ్చి గిన్నెలన్నీ కడిగి రఘువరన్ బీటెక్ మూవీ చూస్తూ డిన్నర్ చేసేసిన. 2 weeks ఇంట్లో ఉండేసరికి కంఫర్ట్ కి బాగా అలవాటు అయిపోయినా. అలవాటు పోయి అన్ని పనులు ఒకేసారి మళ్ళీ చేయాలంటే కష్టమైతుంది చాలా. అయినా పర్లేదు, కొన్ని డేస్ ఇదే కంటిన్యూ చేస్తే అలవాటు అయిపోతుంది మనకే. ఇంకా నైట్ ప్రశాంతంగా మూని కొంచెం చూసి పడుకునేసిన.